రక్షణ బాప్తిసం తీసుకుంటావా? బాప్తిసం తీసుకుంటానని తీర్మానం చేసుకుంది. నా జీవితంలో ఇక నడవలేనేమో అని అనుకుంది. కానీ యేసయ్య నడిపించాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలు నరికినా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలు నరికినా నన్ను విడువడు. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే తప్పకుండా నడిపిస్తాడు. ఆ తల్లిగారు పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది కచ్చేసర్ల, అంతే కదమ్మా. పెన్షన్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఆ రోజు వెళ్తే బాగుండు, మరి బయలుదేరింది. కొంచెం అలా దాటిందంట, కాలు జారింది, 2 చోట్ల ఎగిరిపోయింది కాలు. దేవుని మహాకృపను బట్టి మరి అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం, వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు వాళ్ళందరూ కలిసి దాదాపు ఇంచుమించు 2,50,000 పైన ఖర్చు పెట్టేట్టుకున్నారు. 2,50,000 పైన ఖర్చు పెట్టారు. అయినా ఆ తల్లి అనుకుంది, నా జీవితంలో నడవలేనేమో అనుకుందట. ఓపిక లేదు, కాలు వాపు వస్తుంది, నడవలేమో అనుకుంది. మరి దేవుని మహాకృపను బట్టి అయ్యగారు మీరు రోజు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. మరి 2 సార్లు అర్ధరాత్రులు కూడా ఫోన్ చేశారు. దెయ్యాలు వచ్చి పట్టడం, ఆమె మీద పడటం, ఆమె ఏదో చేయటం. అలా ఫోన్లు చేస్తే ఫోన్లో ప్రార్థన చేసిన విడుదలైందని చెప్పడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి మనం సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. సువార్తమ్మ గారు, సుబ్బయ్యమ్మ గారి కొరకును ఈ తల్లి గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనే నడవలేదేమో అనుకుని, ఇక మంచం ఏదైనా గతనుకుని మనసులో వ్యాధులతో పడిన తల్లి గారిని దేవుడు నడిపించాడు. చెప్పకూడదమ్మా. హల్లెలూయా. ఆ తల్లి గారు ఒక ఆలోచన, అయ్యా నేను మందిరానికి నడిచి వస్తే నేను రక్షణ పొందుతాను, రక్షణ నాకు అవసరం, రక్షణ పొందుతానని తీర్మానం చేసుకుంది. బాప్తిసం తీసుకుని తీర్మానం చేసుకుంది. కాబట్టి మరి ఇంకా దేవుడు ఆ బాగా నడిపిస్తున్నాడు. ఈరోజు మందిరానికి నడిచి వచ్చింది. శాస్త్రం నేను ఉండేవాడిని, హాస్పిటల్కి మాత్రం వెళ్తూ ఉన్నాడు కానీ మందిరానికి రావట్లేదమ్మా. దేవుడు కనికరం చూపాలంటే నువ్వు మందిరానికి రావాలంటే వస్తారయ్యా వస్తారయ్యింది. ఈరోజు దేవుడు నడిపించాడు. రోజు ప్రతి ఆ ప్రార్థన సమయాల్లో మందిరంలోకి వచ్చి కూర్చుని బలం పొందుకుని ఆరోగ్యం పొందుకుని త్వరలో రక్షణ పొందుకున్నాడు గాక. దేవుడు ఆ బిడ్డను బలపరిచి స్థిరపరిచి ఆయన కుమార్తెగా చేర్చుకోనుడు గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా